నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. అమెరికా, కెనడా ఇలా దేశం ఏదైనా కానీ అనేక చోట్ల భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అలానే నివాసం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ విదేశాల్లో మరణిస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఈ అంశం నుంచి బయటపడడం ఎలా? ప్రధానంగా మన పిల్లలు అక్కడ భద్రంగా ఉన్నారా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో వరుసగా అమెరికాలో, కెనడాలో జరుగుతున్నటువంటి కొన్ని ఘటనలు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉండడం, ఆ తర్వాత అందుకోవాల్సినటువంటి సహాయక చర్యలు ఏ విధంగా ఉండాలి, దీనిపైన విస్తృతమైనటువంటి చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రముఖ ఎన్ఆర్ఐ అడ్వకేట్ కావేటి శ్రీనివాస్ గారు అమెరికాలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలపైన మనతో చర్చించడానికి జూమ్లో కనెక్ట్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. అమెరికా అనగానే ఒక అగ్రరాజ్యం, అక్కడ చదువుకునేటువంటి విషయం దగ్గర నుంచి అక్కడ నివాసం ఉండాలనేటువంటి సంకల్పం వరకు భారతీయుల్లో ఒక కలగా, కోరికగా ఉండేటువంటి పరిస్థితి. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ కొంత భయాన్ని సృష్టిస్తున్నటువంటి వాతావరణం ఉంది. పిల్లల్ని పంపించాలంటే భద్రత ఉంటుందా లేదా అనేటువంటి సందేహం వస్తుంది. వరుసగా 2-3 నెలల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ గురించి మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు అమెరికా ఎప్పుడైనా మీరు వరల్డ్లో కంపారిజన్ చేస్తే, ఇప్పుడు మన ఈవెన్ ఇండియన్ కాంటినెంట్ కూడా కంపేర్ చేస్తే భద్రత ఉన్న దేశం ఇది. సెక్యూరిటీ అనేది, రూల్ ఆఫ్ లా అనేది అమెరికాలో ఉంది. కానీ ఏమవుతున్నాయంటే, మరి ఇంతకుముందు 20,000 మంది స్టూడెంట్సే వచ్చేవాళ్ళు సంవత్సరానికి. ఇప్పుడు 1,80,000, 1,30,000 మంది స్టూడెంట్స్ వచ్చారు. మరి వీళ్ళు స్టూడెంట్స్ అందరూ వస్తున్నారు. ఇంతకుముందు కూడా మనం ఎప్పుడు వలసలుగా వేరే దేశాలకు వెళ్ళలేదు. ఇప్పుడు అంతా అమెరికాకు వస్తున్నాం. ఐటీ ప్రోగ్రామర్స్, ఎందుకు ఉద్యోగరీత్యా మంచి జీవితం జీవించవచ్చు పిల్లలకే కానీ వాళ్ళకే కానీ. సో మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఎక్స్పోజర్ డెఫినెట్గా బయట స్టూడెంట్స్ అవుట్ సైడ్ ద క్యాంపస్ వర్క్ చేసుకోవటము. ఇంకొకటి ఏంటంటే, అమెరికాలో కూడా క్రైమ్ పెరుగుతుంది. అంటే పెరగట్లేదు నేను అనను, పెరుగుతుంది. దాన్ని బట్టి కూడా ఏమవుతున్నాయంటే, ఇక్కడ గన్ కల్చర్ కూడా ఉంది. కొన్ని స్టేట్స్లలో యూ కెన్ గో అండ్ బై ఎ గన్ వితౌట్ ఎ లైసెన్స్. ఇప్పుడు మనకు ఇండియాలో చూసుకుంటే ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ యాక్ట్ ప్రకారము టు గెట్ ఎ గన్ యూ నీడ్ ఎ లైసెన్స్. అలాంటిది ఇలాంటి దేశాలలో ఇప్పుడు కొన్ని స్టేట్స్లలో యూ కెన్ వాక్ అండ్ బై ఎ గన్ లైసెన్స్. సో అది ఏమవుతుందంటే, కొంతమంది తప్పుడు వాళ్ళ చేతిలో వెళ్ళటం, వాళ్ళు అంటే క్రిమినల్ హిస్టరీ చెక్ చేసుకోకుండా కూడా, అంటే కొన్ని స్టేట్స్లో అవసరం లేదు, కొన్ని స్టేట్స్లో అవసరం. ఆ క్రిమినల్ హిస్టరీ చూసి మీకు లైసెన్స్ ఉంటే అప్పుడే కానీ మీకు గన్ కొనుక్కోవచ్చు. సో అదేమవుతుందంటే, కొంతమంది డ్రగ్ యాడిక్ట్స్ లేకపోతే ఎక్స్ కాన్విక్ట్స్, జైలు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అది కొనుక్కుంటున్నారు గన్స్. కొనుక్కున్నప్పుడు మరి వీళ్ళు అంటే ఇంకొక విషయం అంటే సోషలాజికల్ రీజన్ అమెరికాలో ఏంటంటే, ఇంతకు ముందు మీకు గంజాలు, చెరెస్లు, క్యానిబస్ అవన్నీ లీగల్ మారువానా అనేది అమెరికాలో లేదండి. ఈ మధ్య కాలంలో మారువానా అంటే డ్రగ్స్ కూడా మెడికల్ రీజన్స్ కోసం దుకాణాలు, కొట్లు పెట్టి అమ్ముతున్నారు. అంటే మనం ఎప్పుడు ఇది విన్నది కనింది లేదు. ఇప్పుడు ఒకవేళ న్యూయార్క్లో చూస్తే మీకు మెన్హాటన్లో ఎవ్రీ 100-200 స్క్వేర్ ఫీట్లలో ఒక దుకాణం కనపడుతుంది. ఏది డ్రగ్స్ అమ్మేది, అంటే మారువానా అమ్మేది, స్మోక్ షాప్స్ అని ఇవన్నీ పెడుతున్నారు. సో మరి అది గతంలో లేదు కదండి. మరి ఇప్పుడు ఇది అవుతున్నప్పుడు ఏమవుతుందంటే, జనాలు విచ్చలవిడిగా మనం ఇంటాక్సికేషనే కాకుండా ఆ పదార్థాలు తీసుకుంటున్నారు, మత్తు పదార్థాలు తీసుకొని. ఒకటి శ్రీనివాస్ గారు, ఒక చిన్న ఇది ఏంటంటే, ఈ మధ్య కాలంలో వరుసగా స్టూడెంట్స్ మరణాలు జరగడం, అందులో కూడా యాక్సిడెంట్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం. అంటే 1-2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. పోలీస్ అధికారులు దురుసుగా చేసినట్టు జాహ్నవి కందుల అనేటువంటి అమ్మాయిని డాష్ ఇవ్వడం వల్ల యాక్సిడెంట్లో భాగంగా చనిపోవడం, ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. కానీ ప్రమాదవశాత్తు స్టూడెంట్స్ చనిపోతే ఇన్స్టెంట్గా అక్కడ జరిగేటువంటి సహాయక చర్యలు ఎలా ఉంటాయి? వారిని ఆదుకోవడం, అంటే గాయపడిన వారైతే ఆదుకోవడం, ఒకవేళ మరణించిన వారైతే ప్రొసీజర్ ఎలా ఉండొచ్చు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన దేశంలో కూడా ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా కారు నడిపే వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ ఉండాలండి. అంటే మన కార్కు ఇన్సూరెన్స్ ఉండాలి, మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, వాడు గుద్దిన వాడికి కూడా అవన్నీ ఉండాలి. సో ఒకటి ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు కాంపన్సేట్ చేస్తారు.
రెండోది కొన్నిసార్లు జనాలు లైసెన్స్ లేకున్నా మన స్టూడెంట్సే కానీ అవతల వాళ్ళే కానీ కొన్నిసార్లు ఇన్సూరెన్స్ లేకున్నా కూడా నడుపుతారు. మరి ఒకవేళ మరి మీరు అలాంటి కారుతోని గుద్దేసి మీరు ప్రమాదం చేసి చంపేస్తే మరి ఎవరు బాధ్యులు? బ్రిలియంట్ క్వశ్చన్ అండి. అది ఏమవుతుందంటే పోలీసు వాళ్ళు రిపోర్ట్ కట్టిన తర్వాత సిటీ వాళ్ళు అంటే మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే స్టేట్ వాళ్ళు లేకపోతే ఫెడరల్ గవర్నమెంట్ వాళ్ళు, అమెరికాలో సెంట్రల్ గవర్నమెంట్ని ఫెడరల్ గవర్నమెంట్ అంటారు, దాంట్లో ఫండ్స్ ఉన్నాయి. విక్టిమ్ ఆఫ్ ఎ క్రైమ్కి మనము వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే కొన్ని లక్షల డాలర్లు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఉండిపోతున్నాయి. వాళ్ళు సంవత్సరం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. విక్టిమ్ ఆఫ్ క్రైమ్ కింద మీరు ఒకవేళ అప్లికేషన్ పెట్టుకుంటే మీరే కానీ అంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళే కానీ లేకపోతే వాళ్ళ కుటుంబాలు, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు చనిపోయినారు, వాళ్ళ కుటుంబాలే కానీ విక్టిమ్ ఆఫ్ క్రైమ్ కింద దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకు 70,000 దాకా వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాలండి. దట్ ఈస్ ద లా ఆఫ్ అమెరికా. ఓకే, ఇప్పుడు ఈ మధ్య జరిగినటువంటి 2-3 ఇన్సిడెంట్స్ అంటే ఇండియానా స్టేట్లో జరిగిన ఇన్సిడెంట్ కానీ గన్ చేత్తో పట్టుకొని ఉంటే అవతల నుంచి కాల్పులు జరపడం, ఆ బాధితుడు మరణించడం, ఇటువంటి సందర్భాల్లో ఏంటి? ఎందుకంటే ఆ కేసులో పర్టికులర్గా పోలీసుల ఇంట్రాగేషన్ కూడా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్టుగా తేల్చారు అనేది సమాచారం. సో అలా ఉంటుందా? ఇప్పుడు అమెరికాలోనండి నేను చెప్పిన విధంగా కొన్ని స్టేట్స్లలో ఆత్మరక్షణ కోసం గన్స్ కొనుక్కోవచ్చు వితౌట్ ఎ లైసెన్స్. కానీ వాడొచ్చా అనేది పెద్ద క్వశ్చన్ ఆఫ్ ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మీ ఇంట్లో గన్ ఉంది మీకు, కానీ వాడు ఎవరైనా దొంగతనం చేయడానికి వచ్చాడు మీ ఇంటికి. సో మీ ఇంటికి దొంగతనానికి చేయడానికి వచ్చాడు ఒక దొంగ అని చెప్పేసి మీద తుపాకీ ఉంది అని గన్ ఉందని కాల్చడానికి వీల్లేదు. ఎప్పుడు కాల్చొచ్చు అంటే మీరు అంటే ఇమినెంట్ డేంజర్ ఫీల్ అవ్వాలి, అంటే వీడు నన్ను చంపేస్తాడు అన్నప్పుడే మీరు చంపగలుగుతారు సెల్ఫ్ డిఫెన్స్ కింద. ఇమినెంట్ డేంజర్ ఒకటి కంపల్సరీ ఉండాలి. రెండోది అవతలాడు గన్ పట్టుకొని వస్తున్నాడు, నా దగ్గర గన్ ఉంది, అవతలాడు గన్ పట్టుకొస్తున్నాడు కనుక నేను ఆత్మరక్షణ కోసం నేను వాడిని మీద కాల్పులు జరిపి చంపేస్తాను అంటే అది మర్డర్ కింద పరిగణిస్తారండి. ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు చూస్తారు. రెండోదండి. మూడోది ఏంటంటే అవతలి వాడి కాల్చిన వాడి క్రిమినల్ హిస్టరీ, వాడి బ్యాక్గ్రౌండ్, మన క్రిమినల్ హిస్టరీ, మన బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తారు ఇక్కడ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు. సో ఇవి ఫ్యాక్టర్స్ అండి. సో అంటే ఇప్పుడు అటువంటి సందర్భంలో భారతీయ విద్యార్థులు కానీ లేదా ఎవరైతే బాధితులు ఉంటారో వారిని ఇండియాకి తరలించాలంటే జరిగేటువంటి ప్రయత్నాలు ఏంటి? ముఖ్యంగా ఇండియన్ ఎంబసీ ఉంటుంది కాబట్టి వాళ్ళ రోల్ ఏ విధంగా ఉండొచ్చు? ఫస్ట్ స్టెప్ అండి, డెత్ అవ్వగానే వీళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియా మాదిరి మనం శవాన్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవడానికి లేదు. నేను గతంలో కూడా చెప్పాను, ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే మనం శవాన్ని డిస్రెస్పెక్ట్ చేసిన చెప్పి ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు జైలుకు పోతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటంటే వాళ్ళు పంచనామా లాంటి దాన్ని చేసేసి దాన్ని ఫ్యూనరల్ హోమ్ కు తరలిస్తారు. ఇక్కడ ఆ ఫ్యూనరల్ హోమ్ కు మరి ఎవరు ఖర్చు పెట్టాలి అనేది పెద్ద క్వశ్చన్ ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఆ ఫ్యూనరల్ హోమ్ లో రోజు $5,000 తీసుకుంటారు. అంటే అందులో ఎయిర్ కండిషన్ దాంట్లో పెడతారు. ఎలాగైతే మన మార్చరీ ఉంటుందో, ఇప్పుడు మన హాస్పిటల్స్లలో మార్చరీస్ ఉంటాయి కదండి ఇండియాలో, అలాగే ఇక్కడ కూడా మార్చరీస్ ఉంటాయి, అందులో పెడతారు. కొన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టచ్చు, ప్రైవేట్ హాస్పిటల్లో పెట్టచ్చు, కొన్నిసార్లు ప్రైవేట్ నర్సింగ్ హోమ్ కు అంటే ఈ ఫ్యూనరల్ హోమ్స్ కి తీసుకెళ్తారు, అక్కడ పెడతారు. మరి దాని ఖర్చు ఎవరు పెడతారు? నార్మల్గా ఏం చేస్తారంటే ఇక్కడ స్టూడెంట్స్ లాంటి వాళ్ళు లేకపోతే మన తెలుగు వాళ్ళు ఇక్కడికి వస్తే కమ్యూనిటీ వాళ్ళు కొంత డబ్బు ఖర్చు పెడతారు, తానా ఆట వాళ్ళు ఆ చావు ఖర్చులకి. రెండో లీగల్ ప్రొసీజర్ ఏమిటి అంటే అండి, వాళ్ళు డెత్ సర్టిఫికెట్ స్టేట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత అది తీసుకొని మళ్ళీ ఎంబసీకి వెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియన్స్ అయితే ఇండియన్ ఎంబసీకి వెళ్తే ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా దాన్ని రీసర్టిఫై చేస్తారు. ఈ ఫలానా వ్యక్తి, చనిపోయిన వ్యక్తి భారతదేశస్తుడే, ఈ శవాన్ని భారతదేశానికి తరలింపడానికి మాకేం ఇబ్బందులు లేవు అని వాళ్ళు ఒక డెత్ సర్టిఫికెట్ ఇచ్చి అంటే వాళ్ళు చెప్తారు దీన్ని ఇన్సూర్ చేయండి ఈ డెడ్ బాడీని, దానికి కావలసిన కాఫీను, దానికి కావలసిన ఎయిర్లైన్స్ వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకోండి మీరు అని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కౌన్సిలేట్ వాళ్ళు. ఆ కౌన్సిలేట్ వాళ్ళు అవన్నీ కాగితాలు ఇస్తే అవి తీసుకొని
మన సిటీ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ తీసుకొని ఎయిర్లైన్స్ వాళ్ళ కాంటాక్ట్ చేస్తే ఎయిర్లైన్స్ వాళ్ళు శవాలను తీసుకెళ్లే ప్రొసీజర్ వేరే ఉందండి. వాళ్ళు మనం బ్యాగేజ్ దాంట్లో పెట్టి తీసుకొస్తారు. వాళ్ళు స్పెషల్ అంటే ప్రొడక్షన్ గా, అంటే ఎందుకంటే ఆ శవం మళ్ళీ దాన్ని ఎయిర్ కండిషన్ గా ఉండాలి, ఎందుకంటే మళ్ళీ ఇక్కడి నుంచి వైరస్ లేకపోతే బ్యాక్టీరియా, ఆ శవానికి సంబంధించిన బ్యాక్టీరియా మళ్ళీ ట్రాన్స్మిట్ అవ్వదని చెప్పి అన్ని మెజర్స్ తీసుకొని బామ్ అంటారు, బామింగ్ చేయాలి అని అంటారు, BALM బామ్. ఆ సర్టిఫికేట్స్ అని తీసుకొని పంపిస్తారండి. అది ప్రొసీజర్ అండి. దీనికి కావాల్సిన ఖర్చు నార్మల్ గా ఇక్కడ కుటుంబాలు పెట్టుకోవాలి, లేకపోతే చాలా సార్లు ఇక్కడ లోకల్ గా ఏదైతే తెలుగు ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళు ఖర్చు పెడతారు. గవర్నమెంట్ ఆఫ్ అమెరికా కానీ లేకపోతే మన ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఆర్థికమైన ఏ సహాయం చేయరండి. మీరు చాలా కాలంగా అమెరికాలో ఉన్నారు, కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్, అలానే ఈ లాస్ట్ 5 yearsలో అబ్రాడ్లో జరిగినటువంటి స్టూడెంట్ డెత్స్ కనుక కౌంట్ చేస్తే ఆల్మోస్ట్ 633 డెత్స్ ఉన్నట్టుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అందులో కూడా అమెరికా, కెనడాలోనే ఎక్కువ డెత్స్ జరిగినాయి అనేది ఈ రిపోర్ట్ సారాంశం. సో ఎలా నియంత్రించాలి, అక్కడికి వచ్చేటువంటి క్రమంలో మన స్టూడెంట్స్ కానీ యంగ్స్టర్స్ కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, మీ సజెషన్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అండి, ఇప్పుడు మన వాళ్ళు అక్కడ కూర్చొని పాపం ఏడుస్తూ ఉంటారు ఫ్యామిలీస్. ఈ శవాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఒకటి, దానికి కావాల్సిన ఖర్చులు. సో సిటీ వాళ్ళు నో ఫాల్ట్ లయబిలిటీ అని, సిటీ అంటే మేము ఇక్కడ అమెరికాలో మున్సిపాలిటీని సిటీ అంటామండి. మున్సిపాలిటీలో మనం అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకుంటే కొంత నిధులు ఉన్నాయి, ఆ నిధులు ఇస్తారు వాళ్ళు మనం తీసుకెళ్ళటానికి కూడా, అంటే ఈ కర్మకాండల ఖర్చులకు ఫ్యూనరల్కి ఇస్తారు వాళ్ళు, కుటుంబం వాళ్ళకు కూడా ఇస్తారు. సో ఫస్ట్ థింగ్ అది వాళ్ళు ఆ మున్సిపాలిటీలో ఆ పర్టికులర్ సిటీలో ఫస్ట్ వచ్చి మున్సిపాలిటీలో అప్లికేషన్ పెట్టుకోవచ్చండి. అది నో ఫాల్ట్ లయబిలిటీ అని ఒకటి ఉంటుంది, దానికి వాళ్ళు కొంత డబ్బు ఇస్తారు, అంటే ఎవరి ఫాల్ట్ లేకున్నా కూడా డబ్బులు ఇస్తారు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఒకటి. రెండోదండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎలా అయితే ఇండియాలో ఉందో మనకి ఇక్కడ అమెరికాలో ఫెడరల్ గవర్నమెంట్, ఈవెన్ కెనడాలో అమెరికాలో కూడా ఉంది, వాళ్లకు నిధులు ఉన్నాయి, ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలకు నిధులు ఇవ్వాలని $70,000 దాకా తీసుకోవచ్చు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. రెండోదండి. మూడోది ఏంటంటే వీళ్ళు మన స్టూడెంట్స్ ఎక్కడైతే జాగ్రత్తలు పడాలంటే, ఇప్పుడు ఎక్కడైతే కొన్ని ఇప్పుడు ప్రతి సిటీలో కొన్ని క్రైమ్ జోన్స్ ఉంటాయండి, అక్కడే వాళ్ళు క్రైమ్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే స్పానిష్ వాళ్ళే కానీ నల్ల వాళ్ళే కానీ కొంత తెల్లవాళ్ళు డ్రగ్ అడిక్ట్స్ అలాంటి వాళ్ళు ఉంటారు అక్కడ. సో ప్రతి సిటీలో డెసిగ్నేటెడ్ కొన్ని ఏరియాస్ ఉంటాయి, క్రైమ్ ఎక్కడ జరుగుతుందో అక్కడ వాళ్ళు చూసుకొని అక్కడ ఉద్యోగాలు చేయడం, అక్కడ ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ జోన్స్ లోకి ఎవరు వెళ్ళి రెంట్లు తీసుకోరు, అక్కడ ఉండటానికి తక్కువ రెంట్స్ ఉంటాయి. మన స్టూడెంట్స్ వచ్చి అక్కడ తక్కువ రెంట్ ఉంది కదా అని వెళ్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయండి. ఈ జాగ్రత్తలు డెఫినెట్ గా తీసుకోవాలి స్టూడెంట్స్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు. ఇది విదేశాల్లో చదువుకోవాలి, జీవితంలో మంచి స్థాయికి రావాలని ఆశించేటువంటి వాళ్ళు ముందు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటువంటి స్థితిగతులను అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని కావేటి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మరోవైపు భారతీయులు ఎక్కువగా సెటిల్ అవుతున్నటువంటి అమెరికాలో కానీ కెనడాలో కానీ సమస్య ఎదురైనప్పుడు ఇమీడియట్గా తెలుగు కమ్యూనిటీకి సంబంధించినటువంటి గ్రూప్స్ని ఇంటరాక్ట్ అయితే కనుక కొంతవరకు సహాయం దొరకవచ్చు అనేటువంటి మాట చెప్తున్నారు. జాగ్రత్తగా మన జీవనశైలికి తగ్గట్టుగా అక్కడ జాగ్రత్తలు పాటించగలిగితే ఈ సమస్యలు ఏవి రావు అనేది ఆయన విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.